హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు తెలుగు టెక్ కార్నర్. జియో గిగా ఫైబర్. సో దీని గురించి మీకు అందరికి తెలిసి ఉంటుంది. జియో గిగా ఫైబర్ గురించి ఇది ఒక టైప్ ఆఫ్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ జియో ప్రొవైడ్ చేసేది. సో అండ్ వీళ్ళు కొత్తగా జియో వాళ్ళు వాళ్ళ లాస్ట్ ఏజిఎం మీటింగ్లో జియో ఎయిర్ ఫైబర్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ అనేది వీళ్ళైతే అనౌన్స్ చేశారు. సో జియో ఎయిర్ ఫైబర్ అసలు అంటే ఏంటి అని చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జియో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన దాని పేరు జియో ఎయిర్ ఫైబర్ అనమాట. అంతకుముందు దానికి ఆల్రెడీ ఉన్న పేరు జియో గిగా ఫైబర్. సో ఈ జియో గిగా ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ ఏంటి? జియో గిగా ఫైబర్ని ఎయిర్ ఫైబర్ రీప్లేస్ చేస్తున్నారంటే కాదు. జియో ఎయిర్ ఫైబర్ అయితే ఒక కొత్త సర్వీస్, జియో వాళ్ళది ఒక కొత్త బ్రాడ్బ్యాండ్ సర్వీస్ అనమాట. సో జియో గిగా ఫైబర్ వచ్చేసి ఒక ఫైబర్ నెట్ అంటే ఫైబర్ కేబుల్స్తో వైర్స్తో మనకి ఇంటికి బ్రాడ్బ్యాండ్ అయితే వస్తుంది. అది జియో గిగా ఫైబర్. జియో ఎయిర్ ఫైబర్ వచ్చేసి ఎటువంటి వైర్స్ అంటే మన ఇంటికి లేకపోతే ఆ జియో ఆఫీస్కి ఎటువంటి వైర్స్ అనేది ఉంటుంది అనమాట. టోటల్లీ వైర్లెస్. జియో ఎయిర్ ఫైబర్ అంటే త్రూ ద ఎయిర్తోనే మనకి సూపర్ డేటా మంచి స్పీడ్గా ఇంటర్నెట్ అయితే వస్తుంది మనకి జియో ఎయిర్ ఫైబర్. వితౌట్ ఎయిర్స్ ఏదైతే ఉందో అది జియో ఎయిర్ ఫైబర్ అనమాట. జస్ట్ ఏంటంటే మనకు ఒక రౌటర్ టైప్లో అయితే ఇస్తారో, జస్ట్ మనం అది ప్లగ్ చేసేసి అది దాన్ని స్విచ్ ఆన్ చేస్తే చాలు. సో మన ఇల్లు మొత్తం జస్ట్ అది ఒక వైఫై రౌటర్ లాగా, వైఫై హాట్స్పాట్ లాగా సో మన ఇల్లు అనేది మారుతుంది అనమాట. ఏంటి మరి అసలు ఇది ఎట్లా పనిచేస్తుంది, అసలు ఇది వైర్స్ లేకుండా ఎట్లా పనిచేస్తుంది అంటే సో మీకు చెప్తాను చూడండి. మనకి లాస్ట్ టైం జియో నుంచి ఒక ప్రోడక్ట్ అయితే వచ్చింది. సో ఈ లాస్ట్ టైం కాదు, దాదాపు చాలా ఇయర్స్ అయితే అవుతుంది. ఆ ప్రోడక్ట్ వచ్చేసి జియో 5 అనే మనకు ఒక ప్రోడక్ట్ అయితే ఉండేది. సో గుర్తు చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియపోయి ఉండొచ్చు మేబీ. సో జియో 5 అనే ఒక 4G హాట్స్పాట్ అయితే మనకి చిన్న టైప్ ఆఫ్ బాక్స్ అయితే ఉంటుంది. సో ఈ జియో 4G హాట్స్పాట్ జియో 5 ఏదైతే ఉందో మన ఇంట్లో జియో సిమ్ ఇన్సర్ట్ చేసేసి సో మనం ఇంట్లో పెట్టుకుంటే సో మన ఇంట్లో ఒక 4G హాట్స్పాట్లా మనం వాడుకునే వాళ్ళం. సో సిమిలర్గా ఆ టైప్లోనే ఇది కూడా, కానీ చెప్తున్నాను కదా. సో సేమ్ ఇది కాదు, చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సో ఇది మనకి స్పీడ్, ఈ జియో ఎయిర్ ఫైబర్ అనేది స్పీడ్ మనకి అప్ టు 1 Gbps వరకు అయితే రావచ్చు. సో వస్తుంది కూడా, ఎందుకంటే ఇది ఫైబర్ అన్నారు కాబట్టి. సో మనకి ఇది సేమ్ వైర్డ్ ఎలాగైతే ఉందో వైర్లెస్లో కూడా మనకి అప్ టు 1 Gbps అయితే వస్తుంది అనమాట. మరి దీని లాంచ్ డేట్ ఎప్పుడో లాస్ట్ ఇది అనౌన్స్ చేశారు కాబట్టి సో లీక్స్ ప్రకారం చూస్తే జూన్ ఆర్ జూలై అయితే దిస్ ఇయర్ లాంచ్ అయితే అవ్వచ్చు. సో లేకపోతే ఇంకొంచెం లేట్ అయితే అవ్వచ్చు. సో మేబీ మ్యాక్సిమం అయితే ఈ సంవత్సరం అయితే ఇదైతే లాంచ్ అవుతుంది అనమాట. జియో ఎయిర్ ఫైబర్ ఏదైతే వైర్లెస్, మనకు వైర్స్ సంబంధం లేకుండా ఏదైతే మనకు ఫైబర్ నెట్ స్పీడ్తో వస్తుందో జియో ఎయిర్ ఫైబర్ అనేది మనకి ఒక యూట్యూబ్ ఛానల్ అతను దీని గురించి ఒక వీడియో అయితే పెట్టాడు అనమాట. అంటే జియో ఎయిర్ ఫైబర్ ఇన్స్టాలేషన్ మేబీ సో జియో వాళ్ళేమో అతనికి ముందుగానే అతనికి ప్రోడక్ట్ ఇచ్చేమన్నా రివ్యూ చేయమన్నారో తెలియదు, కానీ సో యూట్యూబ్లో ఎక్కడ వీడియో అయితే లేదు. సో అతనైతే వీడియో అయితే పెట్టాడు. సో ఆ వీడియో ప్రకారం చూస్తే మనకి జియో ఎయిర్ ఫైబర్ అనేది 2 టైప్స్ ఆఫ్ ఎయిర్ ఫైబర్స్ అయితే ఉంది. ఒకటి వచ్చేసి పోర్టబుల్, ఇంకోటి వచ్చేసి నాన్ పోర్టబుల్ అనమాట. మనకి వైఫై రౌటర్ ఒకటి వచ్చేసి పోర్టబుల్ అంటే మనం అది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మార్చుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇంకోటి వచ్చేసి నాన్ పోర్టబుల్ అంటే మనం ఎక్కడైతే ఫిక్స్ చేసామో సేమ్ అదే ప్లేస్లో ఇంకొంటుంది. అది మన వైఫై రౌటర్ ఇంకా మన ప్లేస్ మార్చడం అయితే లేదు. సో మనకి ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనకి 2 డివైస్ అయితే ఇస్తారనమాట. ఒకటి వచ్చేసి వైఫై రౌటర్, ఇంకోటి వచ్చేసి యాంటీనా అనమాట. వైఫై రౌటర్ వచ్చేసి మన ఇంట్లో పెట్టుకుని మన రూమ్లో పెట్టుకుని జస్ట్ ప్లగ్ ఆన్ చేసుకొని మనం అయితే వాడుకోవాలి. అండ్ యాంటీనా వచ్చేసి మన ఇంటి పైన అయితే పెట్టుకోవాల్సి వస్తుంది మనం. సో గుర్తుపెట్టుకోండి, వైఫై రౌటర్ మన ఇంట్లో పెట్టుకోవాలి అండ్ యాంటీనా వచ్చేసి మన ఇంటి పైన టాప్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో దాని ద్వారా మనకి సిగ్నల్ అయితే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇదంతా లీక్స్ మాత్రమే. ఆ యూట్యూబర్ బాగా ట్రెండ్ అయింది ఆ వీడియో. సో ఆ యూట్యూబర్ చెప్పిన దాని ప్రకారం నేనైతే చెప్తున్నాను. ఒకటేమో ఇంటి రూఫ్ పైన ఉంటుంది, ఇంకొక యాంటీనా, అండ్ ఇంట్లో వచ్చేసి మన వైఫై రౌటర్ మనమైతే ప్లగ్లో మన స్విచ్ పెట్టి ఆన్ చేసేస్తాం. సో మరి మనకి వైఫై సిగ్నల్ ఎలా వస్తుంది అంటే మనం వైఫై రౌటర్లో జియో 5G సిమ్ అయితే మనం ఇన్సర్ట్ అయితే చేస్తాం. గుర్తుపెట్టుకోండి, జియో 5G సిమ్, 4G సిమ్ కాదు, జియో 5G సిమ్ అయితే మనం ఇన్సర్ట్ అయితే చేస్తాం అనమాట. సో జియో 5G సిమ్ మనం ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం జియో హోమ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మన మనకి అవన్నీ సెటప్ ప్రాసెస్ మనకి అర్థమైపోతుంది ఒకసారి మనకి మాన్యువల్ గైడ్. సో ఆటోమేటిక్ కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది. సో మనకి ఆ వైఫై రౌటర్ పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్ మనకి ఆ వైఫై రౌటర్ కింద స్టిక్కర్ అతికిచ్చి అయితే ఉంటుంది. మనం ఆ వైఫై రౌటర్లో జియో సిమ్ ఇన్సర్ట్ చేసి సో వైఫై రౌటర్ ఆన్ చేసి పైన యాంటీనా కూడా మనం యాక్టివేట్ చేసుకుంటే సో మన జియో ఎయిర్ ఫైబర్ సెటప్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది అనమాట. అండ్ మనం జియో హోమ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మనం మోడిఫికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే. ఇప్పుడు నేను చెప్పిన దేని గురించి, అది కేవలం నాన్ పోర్టబుల్ వైఫై రౌటర్ మాత్రమే. అంటే ఏంటి, ఒక చోట ఫిక్స్ అయ్యే ఉండే వైఫై రౌటర్ గురించే. అండ్ ఈ పోర్టబుల్ వైఫై రౌటర్ గురించి ఆ యూట్యూబర్ కూడా లేకపోతే ఎటువంటి వెబ్సైట్స్ కానీ సో ఎటువంటి వాటి న్యూస్ అయితే లీక్స్ కానీ ఏమి ఇవ్వలేదు. సో వాటి గురించి నో ఐడియా అని చెప్పేసి వాళ్ళు అందరూ అంటున్నారు, యూట్యూబర్ కానీ సో ఆ ఆర్టికల్స్ కానీ. సో అందుకని మనకి కేవలం నాన్ పోర్టబుల్ దాని మీద ఐడియా అయితే ఉంది మనకి.
అండ్ ఇప్పుడు చాలామంది ఉండే క్వశ్చన్, జియో గిగా ఫైబర్ లాగే జియో ఎయిర్ ఫైబర్లో కూడా అన్లిమిటెడ్ డేటా ఉంటుందా ఉండదా అనేది ఒక డౌట్ అనమాట. సో మేబీ నాకు తెలిసినంత వరకు అయితే ఉండకపోవచ్చు మేబీ, ఎందుకంటే మనం జియో సిమ్ ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి. సో మరి మేబీ వీళ్ళు జియో ఎయిర్ ఫైబర్ కోసం స్పెషల్గా ప్లాన్స్ అయితే పక్కా నాకు తెలిసి తీసుకొస్తారు కాబట్టి సో అన్లిమిటెడ్ ఉండే ఛాన్స్ కూడా అయితే లేకపోవచ్చు. సో చెప్పలేం, 50-50. సో నాకు అనిపిస్తుంది ఏంటంటే పక్కా వీళ్ళు అన్లిమిటెడ్ అయితే తీసుకొస్తారు, ఎందుకంటే 1 Gbps స్పీడ్ దాకా తెచ్చి ఎయిర్ ఫైబర్ కొత్తగా ఇంప్లిమెంట్ చేసి అన్లిమిటెడ్ లేకపోతే అది అయితే వేస్ట్ నన్ను అడిగితే. సో కాబట్టి వీళ్ళు ఒక కొత్త సపరేట్గా జియో ఎయిర్ ఫైబర్ సంబంధించిన ప్లాన్స్ అయితే తెస్తారు. సో దాంట్లో మనం రీఛార్జ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, జియో 4G హాట్స్పాట్ మోడలే, కాబట్టి అదే మోడల్ అని చెప్పేసి రెండు ఒకేలా ఉంటుంది, ఎక్స్పెక్ట్ అయితే చేయలేము మనం, అసలు ఉండదు కూడా. ఎందుకంటే మనకి జియో ఎయిర్ ఫైబర్ మన పైన రూఫ్ పైన యాంటీనా ఉంటుంది, అలాగే మన రూమ్లో ఉన్న వైఫై రౌటర్ రెండు కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి, అండ్ అది కూడా 5G సిమ్ వేస్తున్నాం కాబట్టి మనకి చాలా మంచి ఫైబర్ లైక్ స్పీడ్ అయితే వస్తుంది పక్కా. అండ్ ప్లాన్స్ కూడా ప్రెజెంట్ ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే ప్లాన్స్ ఏం లేవు, తెలీదు. సో వీళ్ళకి పక్క ఈ జియో ఎయిర్ ఫైబర్ కోసం కొత్త ప్లాన్స్ అయితే తీసుకొస్తారు నాకు ఇది అనిపిస్తుంది. ఇంకొక మేజర్ ఉన్న డౌట్ ఏంటంటే, జియో ఎయిర్ ఫైబర్ అనేది జియో గిగా ఫైబర్ అనేది అన్ని ప్లేస్లో అయితే ఉండదు కదా. సో మరి ఈ జియో ఎయిర్ ఫైబర్ అనేది జియో గిగా ఫైబర్ లేని ఏరియాస్లో ఇన్స్టాల్ చేసుకోగలమా లేదని చాలా మంది డౌట్. సో దీని ఆన్సర్ వచ్చేసి ఎస్, చేసుకోగలం. జియో గిగా ఫైబర్ అవైలబిలిటీ లేని ఏరియాస్లో మనం జియో ఫైబర్ అనేది ఇన్స్టాల్ అయితే చేస్తాం, ఎందుకంటే జియో ఎయిర్ ఫైబర్ అనేది మనకి కేవలం 5Gతో సపోర్ట్ చేస్తుంది, 5G సిమ్ వైర్లెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి. కాకపోతే దీనికి కావాల్సింది ఏంటంటే మన ఏరియాలో 5G అవైలబిలిటీ అనేది మంచిగా ఉండాలన్నమాట. సో మన ఏరియాలో మంచిగా 5G అవైలబిలిటీ అండ్ ఉంటే మనకి జియో ఎయిర్ ఫైబర్ అయితే మన ఈజీగా వర్క్ చేస్తుంది, మన ఏరియాలో జియో గిగా ఫైబర్ లేనప్పటికీ. సో ఇది గైస్ నేను మీకు మొత్తం చెప్పింది. సో ఇది యాక్చువల్గా ఆ యూట్యూబర్ చెప్పిన లీక్స్ అనమాట. సో ఈ టూ టైప్స్ ఉంటాయని చెప్పేసి, ఆ పైన యాంటీనా, సో పైన యాంటీనా ఉంటుంది మన వైఫై రౌటర్. సో మ్యాక్సిమం ఎన్ని లీక్స్, సో కానీ ఈ సేమ్ ఇదే రకంగా అయితే ఉండే 99% ఇదే రకంగా ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది గైస్ ఈ వీడియో. సో ఇంకా లాంచ్ అయితే అవ్వలేదు మరి, సో మేబీ జూన్ ఆర్ జూలై. సో లాంచ్ అయిన తర్వాత మీకు మొత్తం ప్లాన్స్ కానీ సో దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే పెడతాను మీకు. సో వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియో డెఫినెట్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న కంటెంట్ అయితే ఒకసారి అయితే చెక్ చేయండి మీరు. సో ప్లేలిస్ట్లో అన్నోన్ టెక్ ఫ్యాక్ట్స్ అని ఒక ప్లేలిస్ట్ అయితే ఉంటుంది మన ఛానల్లో. సో టెక్నాలజీ గురించి చాలా తెలియని ఫ్యాక్ట్స్ అయితే నేను చెప్పాను. సో యూట్యూబ్లో కానీ తెలుగులో కానీ సో అట్లాంటి ఫ్యాక్ట్స్ మీకు ఎవరు చెప్పుంటారు అట్లాంటివి. సో నేను బాగా రీసెర్చ్ చేసి నేను అయితే పెట్టాను. సో తప్పకుండా మన ఛానల్ కంటెంట్ తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మళ్ళీ కంటెంట్ చూడతాం, మళ్ళీ ముందుకు వస్తాను. అంటే దాన్ bye bye now.